కురుపాం నియోజకవర్గ ఓటర్ మహాశైలకు నా విజ్ఞప్తి. నేను మీ పాముల పుష్పశ్రీవాణి, కురుపాం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఈ 5 సంవత్సరాలు జగనన్న ప్రభుత్వంలో శక్తి వంచన లేకుండా కురుపాం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని చెప్పి మీకు తెలియజేస్తూ 150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజీ తీసుకురావడం కానీ, 300 కోట్ల రూపాయలతో రోడ్లు డెవలప్మెంట్ చేయడం కానీ, 300 స్కూల్స్ నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేయడం కానీ, అదేవిధంగా వాటర్ ట్యాంక్స్, సెల్ టవర్స్, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, హాస్పిటల్స్, 68,000 ఎకరాల ROFR-D పట్టాలు పంపిణీ చేయడం కానీ, ఇవన్నీ కూడా నా శక్తి వంచన లేకుండా కురుపాం నియోజకవర్గంలో 5 సంవత్సరాల పాటు నేను కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మే 13వ తారీఖున మీరు ఓటు వేసే ముందు ఏ అభ్యర్థి కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరు, ఏ అభ్యర్థి అయితే కురుపాం నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది, ఏ అభ్యర్థికి కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఉంది, ఎవరు సమర్థులు అన్నది గమనించి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ నియోజకవర్గంలో ఎప్పుడు మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎంప్లాయీస్ని కానీ, వ్యాపారస్తులను కానీ, సామాన్య ప్రజలను కానీ ఏ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎవరిని కూడా ఒక మాట తోలనాడలేదు. మా వల్ల ఎవరికి కూడా ఇబ్బంది కలగలేదు. మీరందరూ కూడా ఆలోచించి మే 13వ తారీఖున సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఎవరిలో ఉంది, కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేటువంటి సత్తా సామర్థ్యం ఎవరిలో ఉందో చూసి మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, జగనన్న పాలనకి మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈవీఎం క్రమ సంఖ్య 3 పాముల పుష్పశ్రీవాణి, నా ఫోటో ఉంటుంది, ఫ్యాన్ గుర్తు ఉంటుంది. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి, అలాగే ఎంపీ అభ్యర్థి తనూజారాణి గారు క్రమ సంఖ్య 4 ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మా ఇద్దరిని గెలిపించాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ పాముల పుష్పశ్రీవాణి.